హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఓపెన్ బిఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బిఎడ్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఓపెన్ బిఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బిఎడ్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం ఆల్రెడీ అఫీషియల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ షెడ్యూల్ ప్రకారం మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్ నుంచి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అండ్ దాంతోపాటు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకి ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసే అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు వచ్చేసి దీన్ని అకాడమిక్ ఇయర్ 2023-25 అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టయితే మీకు బిఎడ్ అనేది ఈ ఇయర్స్ కిందనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం గతంలోనే మనకు అఫీషియల్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఎవరైతే అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు 5th March 2024 అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 5th March 2024 అంటే ఈ రోజు మనకు 29th February 2024. ఇంకా మనకు పెద్ద టైం లేదు సార్, ఇప్పటి వరకు హాల్ టికెట్స్ అనేది రాలేదు, మేము హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలని కూడా కొంతమంది క్వైరీ చేస్తున్నారు. సో మనకు హాల్ టికెట్స్ అనేది గతంలో కూడా అంటే 2022-23కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు కూడా హాల్ టికెట్స్ అనేది మనకు బిఫోర్ 3 days మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఎగ్జామ్ అనేది మనకు ఇంకా ఒక 3 రోజులు ఉంటుంది అనగానే ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా మనం మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే 2nd March కానీ 3rd March కానీ మనకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ ఉంటే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఏదైనా చేంజెస్ ఉంటే దానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే మీకు అందిస్తాను. చేంజెస్ ఎందుకు ఉంటాయంటే నార్మల్గా అయితే ఈ యొక్క ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడానికి అయితే ఛాన్స్ ఉండదు డ్యూ టు సెంటర్స్ లేకపోవడం వల్ల కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ సో మనకు కొన్నిసార్లు డేట్స్ అయితే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టయితే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మనకు మ్యాక్సిమం అయితే ఏంటి అంటే 5th March 2024 అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డేట్ల విషయంలో ఉన్న అప్డేట్ అయితే ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తున్నా ఇన్ సర్వీస్ బిఎడ్ లేదా ఓపెన్ బిఎడ్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించి ఎగ్జామ్ అనేది 5th March అనేది కండక్ట్ చేస్తారు. మనకు 2nd డేట్లో కానీ 3rd డేట్లో కానీ అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేది పొందుపరచడం జరుగుతుంది. ఆ తర్వాత మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సెంటర్ అయితే అలర్ట్ కావడం జరిగిందో ఆ సెంటర్లోకి వెళ్ళేసి ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించి ఫస్ట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసే ఓపెన్ బిఎడ్ యొక్క క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని డిఫరెంట్ కామెంట్స్ అయితే మన యొక్క వ్యూవర్స్ చేయడం జరిగింది. సో వ్యూవర్స్ యొక్క రిక్వెస్ట్ని దృష్టిలో ఉంచుకొని నేను 4 మోడల్ పేపర్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగిందో వాటి యొక్క పేపర్స్ అయితే ఉన్నాయి. దట్ ఈస్ 2018 నుంచి కన్సిడర్ చేసుకున్నట్టయితే 2018లో ఒకసారి కండక్ట్ చేశారు, 19లో ఒకసారి కండక్ట్ చేశారు, 20లో ఒకసారి కండక్ట్ చేశారు, అండ్ ఆ తర్వాత మనకు 23rd ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇలా 4 మోడల్ పేపర్స్ అనేది 4 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రజెంట్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి విత్ పీడిఎఫ్ ఫార్మాట్లో. సో వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్ విత్ పీడిఎఫ్ ఫార్మాట్ లింక్ అనేది ఆల్రెడీ నేను ఆన్లైన్ అప్లికేషన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరిగింది. అండ్ 2018కి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను, 19కి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను, 20కి సంబంధించి కూడా స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియోస్ కింద కూడా మీరు చూడొచ్చు. లేదా మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ అయితే ఉంటుంది, టెలిగ్రామ్ ద్వారా కూడా మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 18, 19, 20 మనకు ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ పేపర్ అనేది మనకు డైరెక్ట్గా పేపర్ ఫార్మాట్లో వచ్చేసి ఓఎంఆర్ ఫిల్ చేయమని చెప్తారు. సో అది మనకు ఆఫ్లైన్ సంగతి మీకు తెలిసిందే. ఒకవేళ ఆన్లైన్లో కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకు 2023లో అయితే ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. జస్ట్ మనం కంప్యూటర్ దగ్గర కూర్చొని జస్ట్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ త్రీ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అండ్ ఆన్లైన్లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ కావచ్చు. సో నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈచ్ పేపర్ని కంపేర్ చేసుకొని దట్ ఈస్ 2018లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, 2020లో ఎలా ఉంది, 23rd రీసెంట్గా కండక్ట్ చేసిన దాంట్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్స్ అడిగే విధానం ఏమన్నా మాడ్యులేషన్ చేంజ్ అవుతుందా అలానే ఉంటుందనే ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎటువంటి కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ అనేది ఒక క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకు 2023లో కండక్ట్ చేసిన సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేయడం జరిగింది. బీఈడి జూన్లో మనకు June 6th ఫస్ట్ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ కోసం. సో ఈ విధంగా మనకు ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ సంబంధించి టోటల్గా మనకు 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఆ 25 క్వశ్చన్స్కి మనకి ఈచ్ వన్ ఏంటి అంటే 1 మార్క్ అయితే కన్సిడర్ చేస్తారు. సో 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ గ్రామర్ ఇవ్వడం జరుగుతుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్యాసివ్ వైజ్ టు యాక్టివ్ వైజ్ ఇలా రాయడం సంబంధించి
సంబంధించి సో కొన్ని సినోనిమ్స్ ఇవ్వచ్చు, కొన్ని సో ఆబ్జెక్టివ్ మోడల్స్లో ఇవ్వచ్చు. ఇలా టోటల్గా మనకు 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ నుంచి. ఈ 25 క్వశ్చన్స్ సంబంధించి మీరు అటెంప్ట్ చేయొచ్చు. మనకు టోటల్గా 4 మోడల్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి 18 నుంచి 18, 19, 20, 23 4 పేపర్స్ ఉన్నాయి కాబట్టి 4 పేపర్స్లో ఇంగ్లీష్ ఏ విధంగా అడిగారని మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. వీటి లింక్స్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, టెలిగ్రామ్లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ తెలుగులో వచ్చేసి మనకు తెలుగు నుంచి 26 నుంచి 30 క్వశ్చన్స్ వరకు ఇక్కడ ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ చదివిన తర్వాత మనం ఇక్కడ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే టోటల్గా దీంట్లో కూడా మళ్ళీ మనకు 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలుగు నుంచి కూడా. ఈ 25 క్వశ్చన్స్ ప్యాసేజ్ ఉంటుంది, గ్రామర్ నుంచి ఉంటుంది, సందులు ఉంటుంది, సమాసాలు అనేవి ఉంటుంది, సో వ్యతిరేక అర్థాలు ఉంటుంది, తప్పప్పులు, ఇలాంటి కొన్ని టాపిక్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. మీరు అక్కడ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకు పేపర్ 2 పార్ట్ 2 కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ 50 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ 50 క్వశ్చన్స్లో టోటల్గా మనకు సో ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది 71 పేజెస్ అయితే ఉంది. సో ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి ఆఫ్లైన్లో అయితే మనకు తక్కువ పేజెస్ ఉంటుంది. బట్ ఇక్కడ 2018, 2019 అండ్ 2020 క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది PDF ఫార్మాట్లో అయితే ఉంటుంది. సో వీటిని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ నుంచి. సో టెలిగ్రామ్ లింక్ అయితే నేను ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే ప్రిపేర్ కావచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. ఆల్ ది బెస్ట్ ఆల్.